ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీలు ఉండాలి, జాతీయ పార్టీలు ఉండాలి. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ అవసరాల కోసం ప్రజల రూట్లో నుంచి ఆలోచిస్తాయి. అదే సమయంలో జాతీయ పార్టీలు జాతీయ భావనతో పనిచేస్తాయి. జాతీయ అంశాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ భావంతో ఉంటే ప్రాబ్లమే ఉండదు. అప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు ఇటు ప్రజల కోసం అటు దేశం కోసం రెండు రూట్లో కలిస్తే కనుక అద్భుతం. అట్లాంటివి పరిమితం మన దేశంలో. ఎందుకంటే ఎవరికి కూడా తమ స్వార్థం కోసం అవసరమైతే దేశాన్ని ముక్కలు చేయాలని మాట్లాడేటటువంటి తత్వంతో రగిలిపోతున్నటువంటి ప్రాంతీయ పార్టీ మీద విరక్తి చెందినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ప్రధానంగా నెత్తిన పెట్టుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని పక్కన పెడుతున్నారు. ఈ దశలో స్వార్థపూరిత రాజకీయాలకు ఆలవాలమైనటువంటి ప్రాంతీయ పార్టీల మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి దశని సెటరేట్ చేసుకోవాలంటే ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ భావన వైపుకి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు లోకేష్ అదే ప్రయత్నంలో ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ వాస్తవంగా వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే నరేంద్ర మోడీ వేదిక మీద రాజమండ్రిలో కూర్చోవటం, ఆయన అభిమానాన్ని పొందే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అన్నామలై, దక్షిణాదిలో కీలకమైనటువంటి నాయకుడు అన్నామలై కావచ్చు, తేజస్వి సూర్య కావచ్చు, వాళ్ళ ప్రచారాలకు వెళ్ళడం ద్వారా వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసే ప్రయత్నం చేయడం, ఇప్పుడు నడ్డా సభకి తనే అటెండ్ అవుతుండటం, మరొక వైపున మొన్న జరిగినటువంటి మోడీ సభలో కూడా ఆయనే అటెండ్ అవుతాం, ఏదైతే సీమగా రాజంపేట సభలో కూడా. టోటల్గా చూస్తే చంద్రబాబు తర్వాత వారసుని తనేనని తన కార్యకర్తలకు చూపించడంతో పాటుగా ప్రజలకి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీతో విభేదాలు లేవు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తానన్నటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఇస్తున్నారు. లోకేష్ చక్కటి అడుగులు వేస్తున్నారు తన భవిష్యత్తు కోసం, తన పార్టీ భవిష్యత్తు కోసం.